హలో, నేను సిఎస్ రావు. మెగా కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించింది. అదే కంపెనీ పోలవరాన్ని కూడా నిర్మాణం చేస్తుంది. కాళేశ్వరంకి ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి కూడా అదే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు బయలుదేరింది. అసలు మెగా కంపెనీని ఎందుకు ఇప్పుడు ప్రాచుర్యంలోకి తీసుకురావట్లేదు? ఎందుకు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ కాళేశ్వరం విషయంలో హైజాక్ చేస్తూ ఎల్ఎన్టీని చూపిస్తుంది? ఎల్ఎన్టీ మీద ఉచ్చు ఎందుకు బిగుస్తుంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రొఫెసర్ అంజయ్ సత్యం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే అండి సార్. నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పి కాగ్ చెప్తుంది, ప్లస్ అక్కడ అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి కాగే తేల్చేసింది. మరోవైపు అన్నారం, సుందిళ్ళ అక్కడ కూడా లీక్ అని చెప్పి వాటర్ కూడా విడిపిస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు దాని నిర్మాణాన్ని చేసినటువంటి మెగా కంపెనీకి సంబంధించి ప్రస్తావన లేకుండా ఎందుకు చేస్తున్నారు అనిపిస్తుంది. ఇవాళ మెగా ఇంజనీరింగ్ కంపెనీ స్వరాష్ట్రాంది అయిపోయింది. తర్వాత ఇవాళ ఆంధ్రాల ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టుల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎప్పటి నుంచో రాజకీయ సంబంధాలు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి అసలు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎల్ఎన్టీ తోటి ఉంది కాబట్టి ఎల్ఎన్టీ మెగాని అకౌంటబుల్ చేస్తుందా లేదా తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం ఎల్ఎన్టీనే అకౌంటబుల్ చేసి మాట్లాడుతూ ఉంది. వాళ్ళు రకరకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే రిపేర్ చేస్తామని, ఆ తర్వాత చేయమని, ఆ తర్వాత మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు ఫిక్స్ చేసినాక మళ్ళీ చేస్తామని ఇట్లా మాటలు మారుస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు చేస్తుందా లేదా అనేది నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇది డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒప్పగిస్తామని ప్రభుత్వం అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం. ఒప్పగించిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఇక్కడ మెగా కంపెనీ అనేది ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి మోటార్లో మునిగిపోయినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా బయటకు వచ్చింది. అప్పట్లో ఉన్నటువంటి రజత్ కుమార్ వాళ్ళ బిడ్డ పెళ్లికి ఆయన పెట్టినటువంటి ఖర్చు, ఆయన బుక్ చేసినటువంటి లాడ్జీలకు సంబంధించి, హోటల్స్ సంబంధించినటువంటి బిల్స్ ఇవన్నీ బయటకు వచ్చాయి. నేషనల్ మీడియాలో కూడా అది ఫోకస్ అయింది. కానీ ఇక్కడ మెగాది ప్రమేయం లేదంటారు. అసలు కంప్లీట్గా ఎల్ఎన్టీనే మనం తీసుకోవాలా దీనికి బాధ్యునిగా? ఇప్పుడు ప్రాక్టికల్గా మెగానే కన్స్ట్రక్ట్ చేసింది, కానీ ఆన్ పేపర్ అగ్రిమెంటు మెయిన్ ప్రాజెక్టు ఎల్ఎన్టీ అని చెప్పేసి మన వాళ్ళు ఎల్ఎన్టీ తోటి ఒప్పందం చేసుకున్నారు. ఇది సబ్ కాంట్రాక్ట్ కాబట్టి కాంట్రాక్ట్ అకౌంటబుల్ చేస్తే సబ్ కాంట్రాక్ట్ కూడా అకౌంటబుల్ కావాల్సి వస్తుంది. అయితే గతంలో రజిత్ కుమార్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా గతంలో పత్రికల్లో వచ్చాయి. అప్పటి నుంచే కాళేశ్వరం చుట్టూ దాని కన్స్ట్రక్షన్, దాని క్వాలిటీ మీద అనుమానాలు నడుస్తూనే ఉన్నాయి అప్పటి నుంచే. కాబట్టి ఇది ప్రతిపక్షాలు కమిషన్స్ కోసమే దీని డిజైన్ మార్చారు అని చెప్పేసి అన్న ఆరోపణలు రోజొకటి రుజువు అవుతూ వస్తూ ఉంది. అది చివరికి ఎలక్షన్లో ప్రభుత్వమే డిమ్కి కొట్టేటువంటి స్థితికి వచ్చేసింది. ముందు అసలు మోటార్లు మునగటంతో రాష్ట్ర ప్రజలకందరికీ అనుమానం వచ్చింది, ఇది డిజైన్ ప్రకారం కట్టలేదని. ఆ తర్వాత ఇప్పుడు బ్యారేజ్ కుంగిపోవటం, తర్వాత పిల్లర్స్ కుంగిపోవటం, పైన బ్యారేజ్ కూడా కుంగిపోవటం, ఆ తర్వాత అన్నారానికి బొంగబట్టడం, నిన్న సుందీలకు కూడా బొంగబడుతుంది అంటున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పొలిటికల్ బ్యూరోక్రాట్స్ యొక్క కుమ్మక్కుతోటే ఈ ఇంజనీరింగ్ సంస్థలు క్వాలిటీ లేని కన్స్ట్రక్షన్ చేశారేమో అనిపిస్తుంది. సార్, మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఈ మొత్తం నిర్మాణాలు చేపిస్తున్నారు, మెగా కంపెనీకి మొత్తం దాసోహం చేశారు. ఆయన దాదాపుగా 12,000 కోట్ల జీఎస్టీ కట్టనప్పటికి కూడా ఆయన మీద చర్యలు తీసుకోలేదని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సిబిఐకి కంప్లైంట్ చేసింది, అక్కడికి వెళ్ళి విజిలెన్స్కి కూడా కంప్లైంట్ చేసింది. అంటే మెగా కంపెనీ ఇప్పుడు మెగా ఎల్ఎన్టీ అవి కొన్ని పార్ట్స్గా ఆ కాంట్రాక్ట్ని తీసుకొని నిర్మాణం చేసింది. కానీ ఇప్పుడు కేవలం ఎల్ఎన్టీని మాత్రమే బాధ్యులు చేయటం వెనక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టు విషయంలో కొన్ని హైడెన్ చేస్తున్నారా? ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత అర్ధరాత్రి వెళ్ళి మెగా కృష్ణారెడ్డి కలిశారు అనేది కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. సో దీని వెనక మొత్తం అసలు మెగాని కనిపించకుండా, సీన్లోకి రాకుండా వ్యూహాత్మకంగా చేస్తున్నారా?
ఖచ్చితంగా అండి, ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, తెలుగుదేశంలో ఉన్నటువంటి పాలకులకు మెగా కంపెనీకి మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి, దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనం ఎప్పటి నుంచో ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ ఎప్పటి నుంచో అనుమానిస్తున్నారు. ఇవాళ గతం నుంచి ప్రతిపక్షాలు కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పగిస్తున్నటువంటి ఆరోపణ సుదీర్ఘకాలం కొనసాగుతుంది. దాంతో ఎందుకు అప్పజెప్పి ఉంటారు అనే క్వశ్చన్ కూడా తెలంగాణ కాంట్రాక్టర్లే తెలంగాణలో ఉన్నటువంటి అందరి క్వాలిటీలకు సంబంధాలు ఉండి ఉంటాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల కాంట్రాక్టులకు ఇస్తే మిగతా వాళ్ళకు సంబంధాలు ఉండవు. కాబట్టి ఏదైనా ఒక సీక్రెట్ గా నడిచిపోతుంది, దానికి పెద్ద ట్రాన్స్పరెన్సీ ఉండకుండా ఉంటుంది, దాన్ని హైడ్ చేయగలరు ఇతర రాష్ట్ర కాంట్రాక్టర్లు అయితే. ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఇతరులకు లోకల్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అయితే లోకల్ పాలిటీకి తెలిసే అవకాశం ఉందనేటువంటి ఇవన్నీ కూడా మనం గత ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం. అది అనుకున్నదల్లా ఎందుకో కానీ ఆ అక్కరెన్సెస్ అంటే రుజువు చేస్తున్నట్టుగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఒకటి క్వాలిటీ బయటపడటం వచ్చింది, ఒకటి కమిషన్స్ అనే ఆరోపణలు, మరొకటి వాళ్ళ డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటిది. రేపు SDSA రికమెండేషన్ ప్రకారం ఇవి డిస్మాంటిల్ చేయేందుకు కుదరదంటే అది కూడా చేయాల్సి వస్తుందేమో. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని అకౌంటబుల్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాలని మేనేజ్ చేసేటువంటి శక్తి అసలు నేషనల్ గవర్నమెంటే మేనేజ్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి కంపెనీలు ఇవి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు కూడా మేనేజ్ చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు కార్పొరేట్ పాలిటిక్స్ కలిసే నడుస్తున్నాయి, కార్పొరేట్ వర్గాలు పాలిటిక్స్. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ప్రాజెక్టులలో ఆన్లైన్ టెండర్ అంటారు, మిగతా వాళ్ళందరినీ నిరాకరిస్తారు. ఆన్లైన్ టెండర్ ఇచ్చినాక ప్యాకేజెస్ విభజించి మళ్ళీ మంత్రులు అధికారులకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ప్యాకేజ్ ఇస్తారు. అది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఇవాళ కూడా సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు అంటే ఎల్ఎన్టీ లాంటి కంపెనీ మెగానాకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా మెగానా తరఫున ఎవరో ఒక పాలిటీషియన్ ప్రెజరైజ్ చేసి ఉండాలి, ఎవరో ఒక మంత్రి ప్రెజరైజ్ చేసి ఉండాలి. ప్రెజరైజ్ చేసుకుంటే అట్టిచ్చే అవకాశం లేదు. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మంత్రుల బంధువులకు కులాను చెట్టుకుంటే వాళ్ళకు డిఫరెంట్ ప్యాకేజెస్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్కి ఇచ్చారు. కాబట్టి ఇది మొత్తం కూడా ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అంతా పంచుకున్నట్లుంది తప్ప నాగార్జున సాగరో లేకపోతే మరొక ప్రాజెక్ట్ లాగా ఒక ఇంటిగ్రిటీ లాగా డెవలప్ చేసినట్టు మనకు అవుపట్లేదు. సార్, ఒకటి మొత్తం ఎపిసోడ్ చూస్తే 1,00,000 కోట్లు బుగ్గిపాలు అయిపోయినటువంటి ఒక ఆందోళన తెలంగాణ సమాజంలో కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్టును నిర్మించినటువంటి మెగా కంపెనీయే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలవరాన్ని కూడా ఇప్పుడు నిర్మిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే మరో కాళేశ్వరం కాబోతుంది పోలవరం అనేది ట్రెండ్ అవుతుంది. దీనికి ఏమంటారు సార్? దీనికి వాస్తవానికి కాళేశ్వరం దగ్గర ఫ్లో అయ్యేదానికన్నా పోలవరం దగ్గర ఫ్లో అయ్యేటువంటి వరద ఎక్కువ. ఇక్కడ సుమారు ఎప్పుడు కూడా యావరేజ్న 10-12 లక్షల క్యూసెక్కులు ఇక్కడ ఫ్లో అయితే అక్కడ పోలవరం దగ్గర 25 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కులు కూడా ఫ్లో అవుతున్నటువంటి స్థితి ఉంది. అక్కడ అప్పుడప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మనకు లెక్కలు వస్తూనే ఉన్నాయి. ఆ వరదనే ఆపడానికి పోలవరం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక డిఫరెన్స్ ఉంది. ఇదేం బ్యారేజీ, అదేం డ్యామ్. కాబట్టి డ్యామ్ యొక్క డిజైన్ ఎట్టుంది, బ్యారేజ్ యొక్క డిజైన్ ఎట్టుంది అనేటువంటి తేడాని కంపేర్ చేస్తే అప్పుడు కానీ మనం ఒక కన్క్లూజన్కు రాలేము. ఎందుకంటే ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ని కాళేశ్వరం బ్యారేజ్ని పోల్చొచ్చు, ప్రకాశం బ్యారేజ్ని తర్వాత కాళేశ్వరం బ్యారేజ్ని పోల్చొచ్చు. కానీ నాగార్జున సాగర్ డ్యామ్ని కాళేశ్వరాన్ని కానీ లేక పోలవరాన్ని కాళేశ్వరం కానీ పోల్చేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఎక్కువ ప్రజలు ఇంకా పోలవరం భరించాలి కాబట్టి క్వాలిటీ కనుక నిజంగా క్వాలిటీలో కనుక తేడా ఉంటే ఖచ్చితంగా అది కూడా అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి ఒక బ్యారేజ్ని ఒక డ్యామ్ తోటి మనం పోల్చలేము. కానీ ఇప్పటికే ఆల్రెడీ పోలవరానికి సంబంధించినటువంటి నిర్మాణం ఫస్ట్ ఏమో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నవయుగ కంపెనీ చేపట్టింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మెగా కంపెనీ ఎంటర్ అయింది. ఒకవైపు ఏమో అక్కడ కూడా ఒకటి ఆల్రెడీ కొట్టుకోబోయిందని చెప్పి పోలవరంలో కాపర్ డ్యామ్ కొట్టుకోబోయిందని చెప్పి న్యూస్ మనం వింటున్నాం. అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.
వాళ్ళు ఏ సంవత్సరం ఆ సంవత్సరం నెక్స్ట్ ఏప్రిల్ అంటే 5 సంవత్సరాలు గడిపేశారు. సో ఇక్కడ అసలు మెగా తోటి వీళ్ళందరి బంధం ఏముందని మీకు అనిపిస్తుంది సార్? కేవలం షేరింగేనా? ఖచ్చితంగా అబ్సల్యూట్లీ షేరింగ్ అండి. ఇప్పుడు జగన్ రివర్స్ టెండరింగ్ పోయినప్పుడే జనానికి ఒక అనుమానం వచ్చింది. రివర్స్ టెండరింగ్ పోవటం వల్ల 700 కోట్లు సేవ్ అయినాయి పోలవరం అని చెప్తా ఉన్నాడు జగన్. కానీ 700 కోట్లు అనేది 38 సుమారు, రేపు మళ్ళీ ఇంకా ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగితే 50,000 కంప్లీట్ అయ్యే వరకు అది చెప్పలేము మనం. 50,000 కోట్లు కూడా కావచ్చు. 50,000 కోట్లు కంప్లీట్ చేసే ప్రాజెక్టులో 700 కోట్లు అనేది పెద్ద రివర్స్ టెండరింగ్ వల్ల మేము మిగిల్చాం అనేటువంటిది పెద్ద ప్రజలు దానికి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వలేదు. కానీ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ఇతరులు మారటం, అంటే మనం అనుకున్నట్టు నవైగా పోయి మళ్ళీ ఇది రావటం, మేఘన రావటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ది కొలాబరేషన్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ, అది మనకు ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఇవాళ ముందు రెండు రాష్ట్రాల్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే ప్రజలకు నమ్మకం కలిగే విధంగా కట్టాలన్నా చర్యలు తీసుకోక తప్పదు. ఎందుకంటే పోలవరానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏమిటంటే 13th షెడ్యూల్లో అనేక అంశాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు ఏం చేస్తాం కేంద్రం అనేది. కానీ సపరేట్గా విభజన చట్టంలోనే పోలవరం అథారిటీని క్రియేట్ చేసి చేతిలో పెట్టారు. ఒక పల్లెంలో పెట్టి చేతిలో పెట్టినట్టు చేతిలో పెట్టారు ఆంధ్ర ప్రభుత్వానికి. క్రియేట్ చేసి పోలవరం అథారిటీ క్రియేట్ చేసి ఆ రాష్ట్రానికి ఏం పని లేకుండా. కానీ కన్స్ట్రక్షన్లో చేస్తున్నటువంటి ఇటువంటి మార్పులు, చేర్పులు, కమిషన్లు, వీటన్నిటి వల్ల అది ఆలస్యం అవుతా ఉంది. తర్వాత మారుతా ఉన్నారు. సో మారటం ఆలస్యంతో పాటు కాపర్ డ్యామ్ కూడా కొట్టుకోమైంది. దానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ కంపెనీ మాత్రం ఇంతవరకు ఏం చెప్పట్లేదు, ఆ నిర్మాణం చేస్తున్న కంపెనీ. ఇవాళ ఎట్లా ఉన్నాయంటే డ్యాము కట్టక ముందే కాలువలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కాలువలు తెచ్చి కమిషన్లు నొక్కారని చెప్పేసి మనం గత 10 సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. పోలవరం డ్యాము మొదలు కాకముందే అటు ఉత్తర కాలువ ఇటు దక్షిణ కాలువ రెండు కూడా పూర్తయినాయి. దరిదాపు ఫినిషింగ్ స్టేజ్లు ఉన్నాయి. 80% తవ్వారు కాలువల్ని డ్యామ్ పూర్తి మొదలు పెట్టకముందే. ఇప్పుడు డ్యామ్ మొదలుపెట్టి 5 ఏళ్ళు గడిచిపోయినా ఇంకా 5 ఏళ్ళు ఫినిష్ చేస్తారో తెలియదు. కాబట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వటం, కాంట్రాక్టర్లకు వాళ్ళ నుంచి కమిషన్లు తీసుకోవటం, ఇది ప్రొసీజర్. ఎక్కడ నీటిపారుదల సమస్య ప్రాజెక్టులు కట్టినా చివరికి ఎక్కడికి వచ్చిందంటే కేఎల్ రావు వచ్చి కట్టినా మళ్ళీ నీకు కమిషన్ ఉందేమనే స్థితి వచ్చింది నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క పరిస్థితి. అంత క్రెడిబిలిటీ దెబ్బతిన్నది. అంత క్రెడిబిలిటీ దెబ్బతినటానికి ఈ మోడర్న్ గవర్నమెంట్స్, ఈ 2 decades నుంచి గడుతున్నటువంటి ప్రభుత్వాల యొక్క తప్పుడు విధానాలే ఇటువంటి అనుమానానికి దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు విశ్లేషణ అందించినందుకు. సో మెగా కంపెనీ తప్పు చేసినా లేదంటే ఇంజనీర్లు తప్పు చేసినా అది ప్రభుత్వం యొక్క తప్పే. ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుడు విధానాల కారణంగా, వాళ్ళ కమిషన్ల కారణంగానే ఇప్పుడు ప్రాజెక్టులు దెబ్బతింటూ ఉన్నాయి. కాళేశ్వరం ఆల్రెడీ పనికొస్తుందా లేదా అనేటువంటి ఆందోళన ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని భయకంపితులు చేస్తుంటే పోలవరం ఏమవుతుందనే ఒక ఆందోళన ఏపీ ప్రజల్లో ఉంది.